తప్పకుండా కంప్లైంట్ చాలా మంది వచ్చారు, చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ టు ఫేస్ ఎనీ లీగల్ యాక్షన్. రైడ్ చేస్తే నేను చేయలేదు, నేను లీగల్ యాక్షన్ ఫేస్ చేద్దామంటే నా చదువులు నా డిగ్రీలు నేను ఇస్తాను. నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈయనని మీ దగ్గరకు వచ్చారు, అలా కాదు, సారీ కొంచెం ఆగండి. ఈయన మీ దగ్గరకు వచ్చారు, రాగానే డాప్లర్ అయిపోతుంది, ఇమీడియట్ గా సర్జరీకి రెడీ అవుతారు. మీరు సర్జరీ అనే చెప్తారు, కొటేషన్ మీరు అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు, డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్తారు. మీరు ఒక్క నిమిషం నా మాట ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి అన్న. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాగానే ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇమీడియట్ సర్జరీ అయినా ఇంకా పేషెంట్ కౌన్సిలింగ్ ఏంటి? 64 పేషెంట్ చేశారు. నాకు యాక్చువల్లీ వెరికోస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను వచ్చిన ఇమిడియట్లీ విత్ ఇన్ 1 minute లో. అవునన్నా మీ వెయిన్స్ ఉన్నాయి, నేను చూపి నీ వెయిన్స్ లేవు క్వశ్చన్ ప్రతి వెరికోస్ ప్రాబ్లం కూడా సర్జరీ ఆప్షన్ లేదా? ఇంకా లేదన్నా. నా మాటలు 20 మందికి చెప్పాను, 20 మందికి చెప్పాను, 20 మందికి సక్సెస్ చెప్పాను. మీ బాధితుడు ఇక్కడే ఉన్నారు, ఆగండి 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 మేడం. చెప్పలేదు, ఎవరు కూడా అర్జెంట్ అని చెప్పలేదు. కొటేషన్ రాసి కొటేషన్ రాసి ఏం చెప్పాము? అర్జెంట్ లేదని నేను చెప్పాను. ఇక్కడ CCTV ఇస్తాను నీకు. ఆయన అడిగారు ఇప్పుడు అర్జెంట్ అంటే లేదని చెప్పిన అన్న 2 క్వశ్చన్లు ఇక్కడ. వెరికోస్ ఇంకో సొల్యూషన్ ఉందా అంటే లేదు, వెరికోస్ అర్జెంట్ లేదు. నేను అదే చెప్తున్నా. ఇవాళ 65 మంది వచ్చారు అన్న, 20 మందికి సాక్షాత్ పంపించాను. లిస్ట్ ఇస్తే ఇవాళ 2 నిమిషాలు స్కానింగ్, 4 నిమిషాలు ఆపరేషన్. అదే కదా, 20 హలో రాజాగారు, మీరు ఇక్కడ చూడండి, వీళ్ళ మదర్ కి మీరు సర్జరీ చేసిరు, 2 లెగ్స్ కి చేస్తే చూడండి ఇక్కడ సార్ చూడండి, 6 నెలల తర్వాత పరిస్థితి ఆయన 100% అష్యూరెన్స్ ఇచ్చిండు. మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆగండి, మళ్ళీ ప్రాబ్లం వస్తే నేను ఫ్రీగా చేస్తాను చెప్పేసి వైజాగ్ లో చెప్పిండు. అడిగితే రెక్లెస్ గా మాట్లాడకుండా చెప్పండి. పోతున్నారు. సామాన్యమైన ప్రజలను, అమాయకమైన ప్రజలను, పేదవాళ్ళను లక్షలు గుంజుకుంటా ఆపరేషన్ సరిగ్గా చేయకుండా ఫెయిల్యూర్ చేసుకుంటా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మానవత్వం ఉండదా? డాక్టర్ అన్నాక ఎథిక్స్ పాటించాలి. ఎథిక్స్ పాటించినప్పుడు ఎట్లా ఇస్తారు మీరు? తప్పించుకోబోతున్నాం కాబట్టి తప్పైతే మీరు లోపల ఉంటారు, తప్పు లేని బయటకు వచ్చి మాట్లాడుతున్నా. మీరు తప్పుడు మనిషి కాకపోతే బయటకు రావాలి, బయటకు రావాలి. కాదండి, ఆయన తప్పు చేయడం అయితే రండి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఎన్ని క్యాంపులు వైజాగ్లో, గుంటూరులో క్లియర్ గా చూస్తున్నారు కదా. ఇంతలాగా ప్రశ్న కనీసం సమాధానం చెప్పకుండా ఆయన సర్జరీ చెప్పుకుంటారు. చెప్పండి, నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా. బయట సర్చన్ అనేది పెట్టలేను బోర్డు, గూగుల్లో ఆన్సర్ చెప్పు. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం మీరు కావాలంటే వీడియోస్ కూడా ఓకే అండి, మీరు మాట్లాడండి. టెక్నాలజీ చేంజ్ బోర్డు చేంజ్ చేసుకోవాలి. రఘు గారు అదే అడిగితే ఆయన ఏమన్నా తెలుసా, అది వేరే ఫస్ట్ కూర్చోండి. అట్లా పెడతారు. 26 ఎక్స్పీరియన్స్ అని పెట్టుకున్నారు, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకున్నారు. వెదర్ యు నో దిస్ రేడియాలజిస్ట్ ఆర్ వాస్కులర్ సర్జన్ మీకు తెలియదా మేడం? 26 ఇయర్స్ నుంచి ఇట్లానే ఉంటుంది. గూగుల్లో ఇది వాస్కులర్ సర్జన్ డాక్టర్ రాజావి కొప్పాల అని ఇట్లా ఉంటుంది అండి. ఎవరైనా 26 ఇయర్స్ అని బోర్డు పెట్టుకున్నారు కదా.
తెలుసు తెలియదు ఆ మాత్రం. ఫస్ట్ కూర్చోండి కాదండి. రమ్మని కూర్చోమని నేను చెప్పిన వాడికి ఆన్సర్ చెప్పాలి. నేను చెప్పిన వాడికి ఆన్సర్ చెప్పాలి. చాలా మంది బాధితున్నారు, చాలా మంది బాధితులు. మేము ఆల్రెడీ బాధితులు ఆల్రెడీ వచ్చాడు, ఆయన మాట్లాడుతున్నారు. ఒక్కరు కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పేపర్ గీస్తాడు, బొమ్మలు గీస్తాడు, ఇదే ఉన్నాయి ప్రాబ్లం అని చెప్పేసి చెప్తాడు. దమనుడు సిరలు ఈయన వీడియోలు చూసేదంటే గూగుల్లో కూడా అవే ఉన్నాయి. దమనుడు సిరలు అనే ముచ్చట తప్ప వేరే ముచ్చట్లేదు. ఏం డ్రామానా ఇది? ప్రతి ఒక్కరికి ఒకటే రోగం ఉంటుందా? ప్రతి ఒక్కరు ఒకటే రోగం ఉంటుంది. దొంగ కాకపోతే ఎందుకు సమాధానం చెప్పాలి కదా. దొంగ కాబట్టి రమ్మండి. అరగంట అవుతుంది ఇంతవరకు అంటే ఎవరు తప్పుంది ఇక్కడ? క్వశ్చన్ చేయడానికి వచ్చాం, సమాధానం చెప్పానండి. ఎందుకు వెళ్ళిపోవడం, ఎందుకు అట్లా? వాళ్ళు తీసుకున్నారు ఒక పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇప్పుడు మేము ఈయన జర్నలిస్టే వెంకటేష్ గారు, తనని పంపించినాం. అసలు లోపల ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి అని పంపించినప్పుడు ఆయన యాజ్ యూజువల్ గా పేషెంట్ లాగా వచ్చిండు. ఏ పేషెంట్ అయినా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు? ట్రీట్ చేసిన తర్వాత బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ప్రొసీజరు, లేకపోతే నువ్వు మెడిసిన్ వాడు అని చెప్తారు. ఫస్ట్ వెళ్ళిన వెంటనే పేషెంట్ ని కూర్చోబెట్టి టెస్ట్ రాసేసి నిమిషంలో టెస్ట్ చేసేసి మళ్ళా చేసే టెస్ట్ ఎంత ఏమైనా కట్టించుకున్నారా? 600 రూపాయలు. అది ఓన్లీ పేషెంట్ రాగానే ట్రీట్ చేసిన తర్వాత మెడిసిన్ రాస్తారు. లేదంటే ప్రాబ్లం సివియర్ గా ఉంటే బాబు ఇది పరిస్థితి, ఇది కౌన్సిలింగ్ ఒక టీం ఉంటది, కూర్చోబెడతారు, డాక్టర్ కౌన్సిలింగ్ చేస్తాడు. ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు, తగ్గుతుంది అని చెప్పిన తర్వాత ఆపరేషన్ అని అప్పుడేమన్నా మాట్లాడతాడు. వస్తాడు 5 నిమిషాల్లో ఓపీ బుక్ అయిపోతుంది, డాక్టర్ దగ్గర కూర్చుంటాడు, డాక్టర్ టెస్ట్ అయిపోతుంది, విత్ ఇన్ 5 to 10 minutes లో ఇమీడియట్ గా సర్జరీకి రెడీ చేసేస్తారు. ఎక్కడైనా ఏ హాస్పిటల్లో అయినా జరిగేదా ఇది? మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ డాప్లర్ టెస్ట్ అనేది ఫ్రీ. బయట దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు ఉంటుంది ఈ టెస్ట్ చేయాలంటే. మరి ఫ్రీగా ఎందుకు చేస్తారు? ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఒక టెస్ట్ ఫ్రీగా చేయబడుతుందా? ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం గమనించాలి. ఇప్పుడు ఆయన మా దగ్గరికి రైడ్ కి దాడికి వచ్చి ఎవరైనా ఆయన ఇబ్బంది పెట్టారా? ఆయన ప్రశాంతంగా రావచ్చు, చైర్లో కూర్చోవచ్చు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు. ఇది అటాక్ ఎట్లా అవుతుంది? ఎంత దారుణం అసలు ఇది. ఇది రిసిప్ట్, ఇది వేరే మేము డయాగ్నోస్టిక్స్ లో చేయించిన రిపోర్ట్. ఇది కన్సిజన్ చేపిస్తే 3,200 4,500 నుంచి 5,000 రూపాయలు ఈ టెస్ట్ ఉంటుంది. ఆలోచించాల్సి ఈ డాప్లర్ టెస్ట్ ని ఫ్రీగా చేసి మీరు సర్జరీ మీదకి వదులుతున్నారు. వాళ్ళు ఎంతసేపు అట్లా అయిపోతుంది? 1-2 minutes లో ఈ టెస్ట్ అయిపోతుంది అంతే. ఎట్లా సాధ్యం అవుతుంది? సో ఒకసారి పేషెంట్ రండి, మీరు రండి ఒకసారి రండి. నేను ఈయన గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు, చాలా క్లియర్ గా వినండి. ఈయన పేరు వెంకట్రావు అండి. వెంకట్రావు ఈయన ఎప్పుడు గతంలో గతంలో వాస్కులర్ సంబంధించిన దాంట్లో గత మంత్ 23వ తారీఖు కరెక్ట్ చూసుకోవచ్చు. 23వ తారీఖు డాక్టర్ కన్సల్టెంట్ ఈయనకు పెయిన్ వస్తుందని చెప్పేసి కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ ఏం చేసిండు, ఒక రిపోర్ట్ అంటే స్కానింగ్ చేయమని చెప్పేసి అన్నాడు. అది ఎప్పుడు నెక్స్ట్ డే 24వ తారీఖు, మీరు కరెక్ట్ డేట్ కూడా చూసుకోండి, 24వ తారీఖు. ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ఆయన సర్జరీకి రిఫర్ చేస్తాడు డాక్టర్. సో ఇక్కడ ఐరావత్ అనేటువంటి ఒక హాస్పిటల్లో, తెల్లాపూర్ సంబంధించిన హాస్పిటల్లో 25వ తారీఖు నాడు డిశ్చార్జ్ సమ్మర్. ఇది అంటే దీనికి కనీసం అంటే 3 రోజుల ప్రాసెస్ పట్టింది. ఇప్పుడు నేనేమంటున్నావు, ఇది గత నెల జరిగింది. సో ఇప్పుడు ఈ నెల ఆపరేషన్ ఇది సర్జరీ అయిపోయింది. ఉంటుంది క్లియర్ గా అక్కడ చూడండి. సర్జరీ నేమ్ S/P ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ ఆఫ్ వెరికోస్ వీన్స్ అని చెప్పేసి ఉంటది ఇక్కడ. ఇది 24వ తారీఖు, ఇది 25వ తారీఖు గత నెల. సో మేము ఏం చేసినామంటే, ఈయన అరాచకాలు చాలా మంది బాధితులు మా దగ్గరికి వస్తే మేము మళ్ళీ పంపిస్తాం, ఏం జరుగుతుందో ఏందని చెప్పి తెలుసుకుందాం. పంపిస్తే ఈయన ఏం లేదు, 1 minute లో చూసేసిండు. అసలు సర్జరీ అయిందా లేదా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఈయనకి. అంటే మినిమం ఇదే పేషెంట్ ని ఇక్కడ నుంచి తీసుకోపోదాం వేరే డాక్టర్ దగ్గరికి, సర్జరీ అయిందా లేదా అని ఆయన చెప్తాడు. మినిమం చెప్తాడు. అది మినిమం కామన్ సెన్స్, డాక్టర్ యొక్క మినిమం కామన్ సెన్స్, సర్జరీ సంబంధించిన మినిమం కామన్ సెన్స్. సో ఇప్పుడు మొన్న ఒక 3 days బ్యాక్ మేము వస్తే టెస్ట్ చేసిండు, ఎస్టిమేషన్ చేసిండు. ఎంత? లేజర్ ట్రీట్మెంట్ కేమో 2,10,000. ఇంకొక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్తా ఉన్నారు. అడ్వాన్స్ ట్రీట్మెంట్ పేరు ఏంటండి? వీనోసిల్ అని చెప్పి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కు 4,50,000 చార్జ్ చేస్తున్నాడు. అదే మాకు కొంచెం అనుమానం వచ్చింది, అరే ఇది తేడా ఉందని చెప్పేసి టెనెట్ అనేటువంటి ఒక డయాగ్నోస్టిక్ బంజారాస్ లో ఉంటుంది.
ఇది నాకు తెలిసి ఇది చాలా పెద్ద డయాగ్నోస్టిక్స్. ఇక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీపిచ్చేసి ఇదే వాస్కులర్ సంబంధించిన ఒక స్పెషలిస్ట్ తోటి దీన్ని అనలైజ్ చేపిస్తే చాలా ఇది పర్ఫెక్ట్ గా రిపోర్ట్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన. ఇప్పటికి కూడా మీరు ఉంటే రండి, ఆ డాక్టర్ ఎవరితో స్పెషలిస్ట్ తో మాట్లాడడం, ఆ వాస్కులర్ సర్జన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళతో క్లియర్ గా మాట్లాడి ప్రయత్నించడం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని కూడా మేము మాట్లాడినాం, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడితే కూడా వాళ్ళ దగ్గర చాలా కంప్లైంట్స్ ఇంటి మీద వచ్చినాయి, మాకు ఇంకా ఓవర్ కంప్లైంట్ మీరు ఇవన్నీ చర్యలు తీసుకొని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఇది ఒక్కటే పేషెంట్ కాదు, ఇప్పుడు ఈయన గత 3 రోజులు 4 రోజుల నుంచి ఈయన చేస్తున్నాం. పొద్దున క్యాజువల్ పంపిస్తున్నాం, జర్నలిస్ట్ వెంకటేష్ గారిని క్యాజువల్ పంపిస్తున్నాం, ఏం జరుగుతుంది అని చెప్పేసి. నేను 5 మెంబర్స్ అడిగిన, అందరూ కూడా సర్జన్ అనే చెప్పారు. అవును. రేడియాలజిస్ట్ సర్జన్. ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు సర్జరీ అన్నారు కదా. నేను రావడమే ఫస్ట్ ఎంట్రీలో 600 రూపాయలు తీసుకున్నారు. దాని తర్వాత ఓపీ పిలుస్తారు, డాక్టర్ గారు చూస్తారు అని అంటే లేదు ఫస్ట్ ఈ రూమ్ లోకి వెళ్ళాలి అని అన్నారు. ఆ రూమ్ లోకి వెళ్ళి వాళ్ళు బీపీ ఉందా, షుగర్ ఉందా, మెడిసిన్ వాడేవా అని అన్నారు. దాని తర్వాత ఇమీడియట్లీ నాకు అసలు స్కానింగ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇమీడియట్లీ సర్జన్ కార్డ్ కి పిలిచి, ప్యాకేజ్ రూమ్ కార్డ్ కి పిలిచి, ఏం లేదు అసలు, ఇంకా డాక్టర్ కూడా చూడలేదు నన్ను. డైరెక్ట్ సర్జన్ కార్డ్ కి ఆడ కౌన్సిలింగ్ రూమ్ కార్డ్ పిలిచి మీరు సర్జరీ చేసుకుంటారా అని అడిగారు. నేను అసలు ఇంకా డాక్టరే చూడలేదు, సర్జరీ కార్డ్ అప్పుడే ఎట్లా అసలు ఏందో తెలియాలి కదా ఇది అని చెప్పేసి నేను అడిగాను. అంటే ఇంకా మీకు చూడలేదా అని అన్నారు, మీకు క్లారిఫికేషన్ లేదా, నాకు ఇంకా స్కానింగ్ కూడా చేయలేదు అని చెప్పారు. అయితే వెళ్ళి అక్కడ కూర్చోండి అని అంటే ఒక 1/2 అవర్ 40 మినిట్స్ వెయిట్ చేసినాను. సీక్వెంట్ అంటే ఒక్కొక్కరికి చాలా పబ్లిక్ ఉన్నారు కదా, సీక్వెంట్ లో 2 to 3 మినిట్స్ లో ఒక్కొక్కరికి. లోపల పోగానే ఒక మేడం చూసారు, ఇమీడియట్లీ 2 మినిట్స్ లో డాప్లర్ స్కానింగ్ అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. పోయి అడ కూర్చున్నాను, సార్ దగ్గరికి వచ్చాను. సార్ కూడా అన్నారు చెడు రక్తం పైకి రావట్లేదు, మీకు సర్జరీ అవసరం, సర్జరీ ఎవరు చేస్తారు సార్ అంటే నేను చేస్తాను అన్నాడు. నా దగ్గర వీడియో రికార్డ్ కూడా ఉంది, వీడియో కూడా రికార్డ్ చేస్తాను. అది కాకుండా మళ్ళీ వెళ్ళి దీని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా సార్ ఎప్పుడు చేస్తాను అంటే మీకు ప్యాకేజ్ రూమ్ ఉంటది, రూమ్ కి వెళ్ళండి అని అన్నారు. ప్యాకేజ్ రూమ్ కి వెళ్ళాను. ప్యాకేజ్ రూమ్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మరి సార్ ప్యాకేజ్ అడిగితే 240 చెప్పేసి దాన్ని ఆఫర్ లో 210 చేశారు. 2,10,000 ప్యాకేజ్ చేసి మీరు ఎప్పుడు చేసుకోవాలి అని అంటే మీరు ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు. ఓకే మరి సార్ రేడియాలజిస్ట్ కదా, సర్జన్ కాదు అంటే సార్ సర్జన్ కూడా సార్ చేస్తారని చెప్పాడు. అది కూడా ఉంది. దాని తర్వాత బిల్లు మీద స్టాంప్ వేయలేదు, బిల్ మీద స్టాంప్ వేసుకున్నా. వెళ్ళి అక్కడ రిసెప్షన్ కౌంటర్ లో కూడా అడిగాను, సార్ రేడియాలజిస్టా సర్జన్, నాకు సర్జరీ ఎవరు చేస్తారు మరి అని అడిగాను. సార్ సర్జన్ రేడియాలజిస్ట్ అని వాళ్ళు క్యాష్ కౌంటర్ లో కూడా చెప్పారు. అది కూడా ఉంది. మరి ఒక రేడియాలజిస్ట్ సర్జన్ ఎట్లా చేస్తారు అనేది మెడికల్ కౌన్సిల్ చెప్పాలి. అవును చెప్పాలి, చాలా సీరియస్ గా మెడికల్ కౌన్సిల్ అడిగినా కూడా అదే మాట్లాడారు. మీకు ఏమైంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంది? సరే ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏమైంది మీకు ఏం చెప్పండి. నేను ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్నాను సార్. చేయించుకుని నాకు కొద్దిగా కాళ్ళు నొప్పిగా ఉంటే ఒకసారి చూపించుకుందామని వేరే వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాను. చూపించుకుందామని ఇక్కడికి వస్తే మళ్ళీ నేను ఆటో డ్రైవర్ అండి, మళ్ళీ 2 లక్షలు అవుతాయి ఆపరేషన్ అన్నారు. 2 లక్షలకు ఆపరేషన్ కావాలంటే నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. మా తమ్ముడు క్యాజువల్ గా మా తమ్ముడు చేయించాడు నాకు ఆపరేషన్. అసలు మా తమ్ముడికి డౌట్ వచ్చింది, నాకు ఆపరేషన్ చేయించాడా చేయలేదా అని నాకు డౌట్ వచ్చేసింది. నాకు డౌట్ వచ్చి మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేశాను. మా తమ్ముడికి ఫోన్ చేస్తే అలా నీకు డౌట్ వస్తే వేరే హాస్పిటల్కి వెళ్ళి, వేరే 10 హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయించుకున్నా, నీకు డౌట్ తీరిపోద్ది కదా అని అన్నారు. అనగాంటే నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయొచ్చు, మళ్ళీ స్కాన్ చేయించుకున్నా. స్కాన్ చేసుకోగానే దాంట్లో అసలు ఏమి లేవు అని వచ్చింది. ఈ 2 లక్షల రూపాయలు ఇప్పుడు నేను ఆటో తోలుకొని 2 లక్షలకి ఎప్పుడు సంపాయాలి నేను? నీకు ఇంకో అడ్వాన్స్ 4,50,000 చెప్పారు కదా. అది 4,50,000 చెప్పారు. 4,20,000కి ఫైనల్ చేస్తా అన్నారు. ఆ తర్వాత ఇది మొత్తం ఫ్రాడ్ అని తెలిసి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను సార్. సో ఇక్కడ విషయం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంతకంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఒక్కసారి మీకు చాలా క్లియర్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వీళ్ళు ఎంత బిల్స్ వేస్తున్నారు, బ్లడ్ టెస్ట్ కి ఎంత బిల్ వేస్తున్నారు ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా నేను చూపిస్తా. ఏమైందమ్మా? ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్ గా చూడండి. వీళ్ళు వేసిన బిల్లు ఓవరాల్ గా పేపర్ వేసినటువంటి బిల్లు కిందనేమో 4,50,000 కింద 4,50,000 ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అన్నారు. పైననేమో లేజర్ ట్రీట్మెంట్ కి 2,10,000 రూపాయలు వేయడం జరిగింది. దీనిలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బ్లడ్ టెస్ట్ లకి ఎంత ఉందండి? ఇక్కడ బ్లడ్ టెస్ట్లు 19,000 ఉంది బ్లడ్ టెస్ట్ లకే, 90,000. ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఇంకో అరాచకం ఏంటంటే 19,000 కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇంత కాదు బ్లడ్ టెస్ట్ లకి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మహానుభావుడు రూరల్ లో ఉన్నటువంటి ఫార్మర్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసి నాబార్డ్ నుంచి
దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు. జనరల్ నాబార్డ్ అనేది ఈ మెడికల్ ఫీల్డ్ లోన్ ఇవ్వదు. అసలు అది కూడా చాలా పెద్ద స్కామ్, అది కూడా బయటపడాలి. ఈయనకు సంబంధించినటువంటి క్లినికల్ రీసెర్చ్ విషయంలో కావచ్చు, చాలా రకాల ఘోరాలు ఉన్నాయి. అన్ని ఘోరాలు కూడా బయటపడాలి. ఇది మామూలు విషయం కాదు. దీని వెనకాల చాలా పెద్ద రాకెట్ ఉంది, చాలా పెద్ద మెడికల్ మాఫియా రాకెట్ దీని వెనకాల ఉన్నది. ఇదంతా కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్, తెలంగాణలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, లేదంటే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వాస్కులర్ అసోసియేషన్ ఏవైతే ఇమ్మీడియట్ గా ఇందులో ఇన్వాల్వ్ కావాలి. ఈ స్కామ్ అసోసియేషన్ అని కూడా ఆయన పేరు ఉంది, రామకృష్ణ గారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు నేను, సో వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. పింజాల రామకృష్ణ గారు అని ఈ వాస్కులర్ సంబంధించినటువంటి ఆయన ఆద్యుడు, కంప్లీట్ గా ఫస్ట్ డాక్టర్ ఆయననే. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సర్జన్ కాదా అవునా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి మీరు ఒకసారి రండి. పింజాల రామకృష్ణ గారు, వారు కూడా ఈ వాస్కులర్ సంబంధించినటువంటి అసోసియేషన్ లో మెంబర్. ఆయన సర్జన్, సర్జన్ టాప్ మోస్ట్ సర్జన్. ఈయన సర్జన్ కాదు, ఈయన సర్జన్ కాదు. వీళ్ళు ప్రొసీజర్ చేయడానికి మాత్రమే అర్హులు, సర్జరీ చేయడానికి అర్హులు కాదు. రాడు ఎందుకంటే ఆయనకు ఒక రకంగా క్వశ్చన్ చేసి ఎస్కేప్ లాక్ వేసుకున్నాడు. పోలీసులు రావాలి, పోలీసులు వచ్చారు. ఇప్పుడు బయటకు వస్తారని చూద్దాం. ఏంటంటే మెడికల్ టర్మ్స్ జనాలు తెలివై కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, మెడికల్ టర్మ్స్ మాట్లాడుతూ ఉంటారు. అమాయకమైన ప్రజలు అరే ఇదే ట్రీట్మెంట్ అపోలో పోదాం, 1,90,000 చెప్తా ఉన్నాడు కదా, 1,10,000 1,20,000 చెప్పిస్తాను నేను. ఈ 4,50,000 అడ్వాన్స్ ట్రీట్మెంట్ 4,50,000 ఎట్లా చెప్తారండి? హలో సార్, నమస్తే అండి. నా పేరు దాసర్ శ్రీనివాస్ అండి, జర్నలిస్ట్ నేను. సార్ ఇక్కడ ఏం లేదండి, ఆవిస్ హాస్పిటల్ అని ఒక వాస్కులర్ సంబంధించినటువంటి ఒక సర్జన్ అని చెప్పుకుంటున్నటువంటి రాజా కొప్పల గారు, డాక్టర్ రాజా కొప్పల గారికి ఒక చిన్న అక్రమాలు జరిగితే ఇక్కడికి వచ్చామండి రిపోర్ట్ చేయడానికి. హలో 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 సార్, ఈయన ఐఎంఏ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మందల ఐలయ్య. సో వారితో మాట్లాడదాం ఒకసారి, మాట్లాడి తెలుస్తుంది. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, తెలంగాణ ఫార్మా కౌన్సిల్ కానీ, లేదా వాస్కులర్ అసోసియేషన్ కానీ, ఈ మూడు కూడా ఇన్వాల్వ్ కావాలి ఇలా. అందుకే వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, డైరెక్ట్ లైవ్ లో ఫోన్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. హలో సార్, వినపడుతుంది సార్? సార్ ఏం లేదు సార్, మేము ఈ డాక్టర్ రాజా కొప్పల అని చెప్పేసి వాస్కులర్ రేడియాలజిస్ట్ అనే, వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. తను వాస్కులర్ సర్జరీస్ చేస్తని చెప్పేసి మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తే మేము డైరెక్ట్ లైవ్ లో అంటే లైవ్ లో మేము రిపోర్టింగ్ చేయడానికి వచ్చాము. సార్ ఇప్పుడు వాస్కులర్ రేడియాలజిస్ట్ సర్జరీ చేయొచ్చు సార్? సార్ 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 ఇప్పుడు లేజర్ సర్జరీ అంటున్నారు, మరి సర్జరీ ఎట్లా చేస్తారు సార్? అంటే ప్రొసీజర్ మాత్రమే చేయొచ్చు, సర్జరీ చేయడానికి లేదు. దీనికి ఏమైనా నామ్స్ ఉన్నాయా సార్? దీనికి ఏమన్నా ఇట్లాంటి వాళ్ళకి చేయడానికి? ఈయన ఓపెన్ గా సర్జరీ పెట్టుకుంటున్నాడు, వాస్కులర్ సర్జరీ పెట్టుకున్నాడు సార్. హలో 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 సార్, హలో హలో, ఓపెన్ సర్జరీస్ కూడా చేసిండండి, ఓపెన్ సర్జరీస్ కూడా చేసిండు. ఆ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఓపెన్ సర్జరీస్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ వూండ్ కేర్ ఏం సంబంధం సార్? వూండ్ కేర్ చేస్తారండి, ఎందుకు చేయరు? నెట్వర్క్ లేదు చెప్పాలి. అదే సార్ 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 ఇప్పుడు ఈయన గూగుల్లో ఏం పెట్టుకున్నా అంటే వాస్కులర్ సర్జన్ పెట్టుకున్నారు సార్. వాస్కులర్ సర్జన్ పెట్టుకోవచ్చా? వాస్కులర్ రేడియాలజిస్ట్ వాస్కులర్ సర్జన్ పెట్టుకోవచ్చా? వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా సర్జరీ డన్ బై అని ఉన్నది. సర్జరీ చేయొచ్చా సార్? ఓపెన్ సర్జరీస్ సార్. సో
సో ఇక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, ఇక్కడ ఆల్రెడీ ఒక హెల్తీ పేషెంట్ కి ఆల్రెడీ మళ్ళీ సర్జరీ చేస్తామని చెప్పేసి ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ చెప్పేసి 4,50,000 ఒకటి, లేజర్ సర్జరీ కింద 2,10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సార్. అది కూడా ఒక 2 నిమిషాలు డాప్లర్ స్కాన్ చేసేసి 2 నిమిషాలు డాప్లర్ స్కాన్ ఎంతసేపు చేస్తారు సార్ మీకు తెలిసినంత ప్రకారం? సార్ యావరేజ్ ఎంత టైం పడుతుంది సార్? అది ఎంత టైం పట్టవచ్చు జనరల్ గా సార్ మీకు తెలిసిన? సార్ మనోడు 2 నిమిషాలని మొత్తం ఇట్లా కాళ్ళకు పూసేసి ఒక రిపోర్ట్ రాసేసి దమనలు సిరలలో నుంచి రక్తం సరిగా గుండెకి ప్రవహించడం లేదు, సో మీరు ఇమీడియట్ గా సర్జరీ చేసుకోండి చెప్పేసి ఇమీడియట్ గా 2-3 నిమిషాల్లో స్కానింగ్ అయిపోతుంది. తర్వాత 1 అవర్ లో డబ్బులు కట్టించుకున్నారు. తర్వాత ఇమీడియట్ గా సర్జరీ కూడా 10 నిమిషాలు చేసేసి 3 గంటలలో పంపించేస్తున్నారు. దీనికి 2,10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక ట్రీట్మెంట్ కి. ఇంకో ట్రీట్మెంట్ కు 4 లక్షలు చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంటుంది సార్?